మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిన దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా, ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్కి ఆయన చేసిన సేవలు కావచ్చు, రెడ్ క్రాస్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నిటిని వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో, దిగజారుస్తారేమో, రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది, ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేత్కరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్, రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమెడియన్గా పిలువబడే ఒక జోకర్ని శ్రీ ఆనం వెంకటరమణారెడ్డి గారిని ఆ రోజే ఆనం వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక సీనియర్ విద్యావేత్త కూడా, ఎంతోమంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు. ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు, తరం కుక్కను కొట్టినాడు, కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమెడియన్గా 4 ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా జోకర్గా తిరుగుతున్న ఈ వెంకటరమణారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్థితి, ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బసొత్తా అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితులు మీరు చూశారు. ఈరోజు ఇదే ఆనం వెంకటరమణారెడ్డికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టే అలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు? వెంకటరమణారెడ్డి నీ అబ్బిచ్చాడా నీకని అడుగుతా ఉంటా. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు? 2019 దాదాపు 2019కి ముందు రెడ్ క్రాస్కు ఎట్లా ఉండింది, 2019 తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ. ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్గా పెద్ద మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ని ఏ స్థాయికి చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకో. ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు, ఆయన ఇట్ట మాట్లాడాడు, బచ్చా అంటాడు, లుచ్చా అంటాడు. నేను మాట్లాడగలుగుతా వెంకటరమణారెడ్డిని, నీ అంత బచ్చా నీ అంత లుచ్చా లేరు నేను అడగలుగుతా, కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా. ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు, రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు, కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు. నారాయణ గారి దగ్గర బొప్ప బంధాలనో లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ నేను వరస్ట్గా మాట్లాడావు. ఆ రోజు దిగజారి మాట్లాడావు వెంకటరమణారెడ్డి. నీకొక అలవాటు అయిపోయింది, నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు, నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరన్న మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు మాదిరిగా నీ ప్రవర్తన, నీ ఆశ, నీ భాష ఉండాలి. గుర్తుపెట్టుకో వెంకటరమణారెడ్డి. నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని నీకు తెలియజేస్తూ, ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించైనా మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని, నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారి సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు హితో బలుకుతూ చేసాడు మా నారాయణ చేశాడని చెప్తా ఉండవు. 2 విషయాలు మీ నారాయణ గారి గురించి చెప్తే విను. 2019 ఎలక్షన్కి ముందు ఆయన దాదాపుగా 5 సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనో ఆయన మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేస్తే 2019 ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషికి కూడా కనీసం మొహం చాటేసి ఒక మనిషి కూడా అందుబాటు లేకుండా వెళ్ళిపోయిన వ్యక్తి మీ నారాయణ గారు.
2 సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అల్లాడితే కనీసం సాధారణ ప్రజలకు దేవుడు ఎరిగితే మీ సొంత కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా కనీసం మీకు అందుబాటులో కూడా లేకుండా వెళ్ళిపోయి ఆ కరోనా లాంటి భయంకర విపత్తు పరిస్థితులను కూడా క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ నారాయణ గారు. అలాంటి నారాయణ గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నారాయణ గారి గురించి నువ్వు వెళ్ళి పొగడతా మా నారాయణ ఇది మా నారాయణ తోపు మా నారాయణ తిరుమని చెప్తున్నావు. చెప్తున్నా వెంకటరమణారెడ్డి నీ గురించి ఈరోజు మాట్లాడుతున్నట్టు నువ్వైతే పెద్ద పుడింగ్ ఉన్నావు, నీకంటే పెద్ద తోపు నాయకులు లేడన్నా కాదు. వెంకటరమణారెడ్డి నువ్వు కనీసం ఎప్పుడన్నా వచ్చి ఒక దగ్గర కారాపి నీ దగ్గర ఫోటో 4-5 ఫోటోలు తీసుకుంటున్నారంటే నువ్వేదో పెద్ద రాజకీయ ఆహానుభావుడు అనో నీకు రాజకీయ చతుర్ఘ్నుడు అనో నీ ఫోటోలు తీసుకోవట్లా. ఇతను వింత మనిషి ఉన్నట్టున్నాడు, కొంగున్నట్టున్నాడు. ఇతను ఫోటోలు తీసుకొని స్టేటస్లోనో సోషల్ మీడియాలోనో FBలోనో ఇన్స్టాలోనో పెడితే 4 లైక్స్ వస్తాయి, 4 షేర్లు వస్తాయని ఉద్దేశంతో ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు. అది నీ రాజకీయ జీవితం, అది నీ రాజకీయ ఇది కనీసం నీ మొహానికి కనీసం నువ్వు దారిన పోతా ఉంటే పలానా పేరని పెట్టి నీ పిలిచే పరిస్థితి కూడా నీకు లేదు. అలాంటి నువ్వు నారాయణ గారి గురించి చెప్తా ఉండవు. మీ నారాయణ గారి గురించి ఇంకో విషయం చెప్తా విను. మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కార్యకర్తలు ఎంతో కష్టపడి, కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ నాయకులు కావచ్చు ఎంతో కష్టపడి మీ జెండా మోసి మీ పార్టీ విజయానికి నారాయణ గారి గెలుపు కోసము ఈరోజు ఆయన గెలిపిస్తే దాదాపు 72,000 ఓట్ల మెజార్టీ ఆయన గెలిపిస్తే ఓట్లు గెలిపి అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త పోయి ఆయన సాయం అడిగితే నువ్వు ఏ డివిజను, నీ డివిజన్లో ఎన్ని ఓట్లు ఇచ్చాయి, నీ బూత్లో ఎంత మెజార్టీ వచ్చిందని మెజార్టీ ఓట్లతోనూ పర్సంటేజ్తోనూ కొలమన్నలో కొలిచే నీచమైన సంస్కృతి ఉన్న వ్యక్తి మీ నారాయణ గారు. ఏ కార్యకర్త అయినా, తెలుగుదేశం కార్యకర్త అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే, ఒక జెండా మోసి పనిచేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఒక నాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తాడు. ఒక దగ్గర మెజార్టీ వచ్చిందంటే ఆయన మాత్రమే పనిచేసాడని, ఒక దగ్గర మెజార్టీ రాకపోతే ఆయన మాత్రం పనిచేయలేదని కాదు దానికి అర్థం. వాళ్ళ శక్తికి మించి ఏ కార్యకర్త అయినా నిజాయితీగా పనిచేస్తాడు. గెలిచిన తర్వాత కార్యకర్తను గుండెలు పెట్టుకొని చూడాలి కానీ ఓట్లను బట్టో, ఓట్లు వచ్చిన మెజార్టీని బట్టో, పర్సంటేజ్లను బట్టో ఇట్లా కొలతలు పెట్టి మనిషిని అవమానించే విధంగా నీ ప్రవర్తన ఉందని చెప్పి నేను కాదు, మీ నారాయణ గారు ఈ విధంగా మాట్లాడుతున్న నేను కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.